ఏదైతే త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల గురించి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక చోట మాట్లాడుతూ, ఒక సభలో మాట్లాడుతూ సిద్ధం అంటున్నారు కదా, అసెంబ్లీకి రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా, అక్కడ మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా, మేము సిద్ధంగా ఉన్నామంటూ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒక సవాల్ విసిరారు. మరి దీనికైనా సిద్ధంగా ఉన్నారనుకోవచ్చు అంటారా మరి జగన్మోహన్ రెడ్డి గారు? ఎట్లా వస్తారు అసెంబ్లీకి వస్తే వాళ్ళకి విలువలు ఏమి ఉంటాయి? వాళ్ళ విలువలతో రాజకీయం చేయలేదు కాబట్టి గత 5 సంవత్సరాలు వాళ్ళు ఇష్టారాజ్యం చేశారు కాబట్టి ఇప్పుడు అసెంబ్లీకి వస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కానీ వీళ్ళందరూ నిక్కచ్చిగా క్వశ్చన్లు అడుగుతారు. చేసిందంతా అవినీతి అక్కడ ప్రజలకు అర్థమైంది. ఏ మొహం పెట్టుకొని అసెంబ్లీకి వస్తారు, ఏం సమాధానం చెప్తారు? ఏం చెప్పడానికి లేదు. అందుకని వంకేసుకొని రారు. వాళ్ళు ఒక వంక పెట్టుకుంటారు, ఏదో ఒక వంక పెట్టుకొని రారు. అక్కడికి వచ్చినా కానీ అసలు అసెంబ్లీకి రావడం కూడా అదొక దరిద్రం వాళ్ళు రావడం నాకు తెలిసి. ఎందుకంటే అసెంబ్లీకి వచ్చినా ఏదో ఒక క్వశ్చన్ లాగా పెడతారు, వాకౌట్ చేస్తారు. ఆ అసెంబ్లీలో కనీసం ప్రజా సమస్యల గురించి మాట్లాడే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల సమస్యలు కూడా తెలియదు. 5 సంవత్సరాలు అలా తెలియకుండానే ముఖ్యమంత్రిగా గడిపాడు. ప్రతిపక్ష నాయకుడిగా హోదా రాకుండా చేశారు ప్రజలు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా, పులివెందుల ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, అసలు పులివెందులకు ఏం చేయాలో కూడా అతనికి తెలియదు నాకు తెలిసి. మరి తెలియదని మీరు అంటున్నారు. అసలుకి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించే ప్రశ్నలకు తట్టుకోలేక 124 మందే తట్టుకోలేక ఆయన ఎదుర్కొనలేక ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని చెప్పి వైసీపీ నాయకులు చెబుతున్నారు కదా. మరి ఏమని ప్రశ్న? ఇప్పుడు నువ్వు ఏం ప్రవేశిస్తావు? ప్రజా సమస్య మీద ఇవాళ సంవత్సరంన్నర తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి సంవత్సరంన్నర అవుతుంది. ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాల్లో అన్ని పథకాలు రన్ చేస్తున్నాం, మనం ప్రాజెక్టులు కడుతున్నాము. ఇవాళ ప్రజలు సుఖ సంతోషంతో వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ప్రశాంతం బతుకుతున్నారు. నువ్వు ఏ సమస్య మీద వచ్చేసి అసెంబ్లీలో మాట్లాడతావు, నీకు ప్రజా సమస్యలు మాట్లాడతావు, అసలు నీకు అవగాహన ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అవగాహన ఉందా? ఏ సమస్య మీద మాట్లాడతావు ముందు ఆ సమస్య చెప్పు. ఇవాళ ఏ సమస్య మేము తల్లికి వందనని చెప్పాము, ఇంట్లో ఎంతమంది పిల్లలు అంతమంది సక్సెస్ఫుల్ చేసాము, మహిళలందరికీ ఫ్రీ బస్ అన్నాం, 99% సక్సెస్ఫుల్ అయిపోయింది. తర్వాత పింఛన్లు పెంచుతా ఉన్నాం, నీలాగా ముక్కి పెంచలా, ఒక డైరెక్ట్ ఇస్తా ఉన్నాం, ఇచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ పింఛన్ తీసుకున్న ముసలి మొన్న కూడా ఏదో వికలాంగుల పింఛన్ సర్టిఫికెట్లు తేడా ఉందని చెప్పి దాని యూట్యూబ్ ఛానల్ ద్వారా రాద్ధాంతం చేశారు. నిన్న 1వ తారీఖు మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల వరకు మేము తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన కానీ బీజేపీ పార్టీ నాయకులు అందరూ కలిసి ప్రజల్లోకి వెళ్ళాము. సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి పింఛన్లు ఇచ్చాం. ఏ ఒక్క పింఛన్ పోలేదే. మీరు ఎంత పుకారు చేసే ప్రజలు నమ్మట్లేదన్నా. ప్రజలు మిమ్మల్ని కొట్టి పక్కన పెట్టారు. ఇకనైనా అర్థం చేసుకోండి. మీరు ఒక శాసనసభ్యులు, పులివెందులకు శాసనసభ్యులు, ఆ 11 మంది మీతో పాటు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేలు. ప్రభుత్వం ఏ పథకాలు తెస్తుంది, ప్రజలకు ఎట్లా చేయాలి అనే ఒక ఆలోచనతో ప్రజా పరిపాలన చేయండి తప్ప మీరు ఎమ్మెల్యేలుగా ఉండేసి దుష్ప్రచారం చేసి ఆ ఉన్న ఎమ్మెల్యే హోదా కూడా పరువు తీసే అంత దుర్మార్గ పనులు ఇంకోటి చేయొద్దని మీరు చెప్పి మేము ఈ వీడియో ముఖంగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే కనుక, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ సమయం ఎవరు అసెంబ్లీకి వస్తే కనుక ఏదో మామూలు ఎమ్మెల్యేకి ఇచ్చి ఆ 10 నిమిషాలు 5 నిమిషాల సమయం ఇస్తారు. అదే ఒక ప్రతిపక్ష నాయకుడు అయితే కనుక ఒక గంటన్నర సమయం ఉంటుంది. ఆ సమయం ఇస్తే కనుక ప్రభుత్వాన్ని ఎక్కడ కడగేస్తాడో, ఎక్కడ ఆయన ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతామని భయపడే ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు, అందుకని ఆయన రావట్లేదు అనేది వాళ్ళ వాదన. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలంటారు? ఇప్పుడు ప్రతిపక్ష హోదా అనేది నువ్వు అడగకూడదు, ఏదో వైసీపీ అనేది అడగకూడదు. ఎందుకంటే నీకు ప్రజలు ఇవ్వాల, రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఇస్తే నీకు వస్తుంది. నీకు ప్రజలే ఇవ్వలేదు, నీకు ఎట్టిస్తారు ప్రతిపాద? నువ్వు పులివెందుల ఎమ్మెల్యేవే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకుని వైసీపీ ఎమ్మెల్యేలు కానీ వైసీపీ నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కాదండి. ఒక పులివెందుల కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు. అది రెండు మేము ఒప్పుకుంటాం. కాదు ప్రతిపక్ష నాయకుడు కాదు. నువ్వు అసెంబ్లీకి వెళ్ళేసి నువ్వు సమావేశం పెట్టి నీ మైక్ కట్ చేస్తానంటే గత 5 సంవత్సరాలు మీరు చేసింది ఏంది? చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కంటతడి పెట్టి పంపించి శబ్దం చేసి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇచ్చారా? కనీసం ఆ రోజు మేము 23 మంది ఉన్నాం, 23 మంది ఎమ్మెల్యేలు వచ్చి ప్రతి ఒక శాసనసభకి అటెండ్ అయ్యారు. వాళ్ళు మైక్ ఇచ్చారా ఎవరో తర్వాత సంగతి, ముందు అటెండ్ అయ్యారు. శాసనసభ విలువలు కాపాడారు, అసెంబ్లీ విలువలు కాపాడారు, శాసనమండలి విలువలు కాపాడారు. ఇవాళ మీరు రాకుండా పెట్టకుండా మా మైకులు కట్ చేస్తారు, గుమ్మడికాయ దొంగ ఎవడరా అంటే భుజాలు తగులుకున్నట్టు మీరు అసెంబ్లీకి వస్తే మీరేం మాట్లాడతారో, మైక్ ఇస్తారో ఏరో అది టీవీల ద్వారా ప్రజలు చూస్తారు. ఒకళ్ళు ఇవ్వలేదనుకో, కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ కట్ చేసిందని చెప్పి ప్రజలు ఆలోచిస్తారు. మీరు అసెంబ్లీకి రాకుండా మీరు ఎందుకంటే మీకు అసెంబ్లీలో ఏం మాట్లాడాలో పూర్తిగా తెలియదు, మీకు అసెంబ్లీ విలువలు తెలియదు. మీరు 5 సంవత్సరాల అసెంబ్లీలు పట్టాలు కట్టుకొని పోయినట్ట జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టాలు కట్టుకొని పోలీసులు అడ్డం పెట్టుకొని పోయినట్టు కాదు. ఇంకా నాకు తెలిసి ఆ సచివాలయంకి వెళ్తే అమరావతి రైతు కోడిగుడ్లతో కొడతారని భయంతో వెళ్ళట్లేదేమో అనుకుంటున్నాను నేను. వాళ్ళని చూసి భయపడే వెళ్ళట్లేదు.
వాళ్ళు బూట్కాలతో దండించారన్న మహిళల్ని. ఇలా అమరావతి స్వచ్ఛ సేవలకు రెడీ అవుతుంది. కర్మజాలకు జగన్ రెడ్డి కాన్వాయ్ వెళ్ళిందనుకో, ఆ వైసీపీ వాళ్ళు కోడిగుడ్లు ఇసి వెళ్తే ఉన్న పరుగు పోతే వెళ్ళమాకండి. ఎందుకంటే మీరు బూట్కాలతో కొట్టించారు, అక్కడ కడుపులో మంటతో ఉన్నారు, ఇంకా పోలా. మీరు అసెంబ్లీకి వంక కాదు, మేము చెప్తున్నాం డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. మీరు అసెంబ్లీకి వెళ్ళినా మాకేం కాదు, అసెంబ్లీకి వెళ్ళకపోయినా ఏం కాదు, మీరు మా ఎన్ని నిందలేసినా ఏం కాదు. ఒక్కటి, అమరావతి మహిళా రైతులతో మీరు జాగ్రత్తగా ఉండండి. కర్మజాలకు కోడిగుడ్డు మీద కొట్టారనుకో, తల్లిబాయ చెల్లిబాయ మహిళతో తన్ను తినే బతుకైద్ది. ఇదంతా ఒకే అయితే నిన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. ఏదైతే అనగా గతంలో మీరు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు శపథం చేసి బయటకు వచ్చి మళ్ళీ తిరిగి సీఎంగా గెలిచారని, మళ్ళీ సీఎం అయ్యే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెడతాడని చెప్పి నేను చిటికేసి ఛాలెంజ్ చేస్తున్నాడు కదా మరి అంబటి రాంబాబు. అన్నగారు అంటే భలే జోక్ వస్తుందన్న నాకు. నేనైతే అన్నగారి గురించి చాలా బాగా, ఎందుకంటే నేను అంత ఆయన గురించి నవ్వే వస్తుంది తప్ప మాట్లాడతాను. ఎందుకంటే అన్నగారు కళాపోషకులు, సకల కళాపోషకులు అంబటి రాంబాబు గారు. నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే అన్నగారు ఒక్కసారి ఏదో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచారు, రెండోసారి ఆ గాల్లో రాజశేఖర రెడ్డి అభిమానంతో ఆ సత్తెనపల్లిలో గెలిచాడు, ఆ మూడోసారి గోవింద గుగ్గిళ్ళు అయిపోయింది. ఇంకా అన్నగారు కూడా గెలుస్తారు. ఫస్ట్ ఈయనని గెలవమను, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగతి, కానీ ముందు ఈయనని సుకన్యని శాంతిని వదిలేసి ప్రజల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ సత్తెనపల్లిలో ఒక టికెట్ తెచ్చుకున్నా, లేదా గుంటూరు ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు అనుకున్నా, నాకు తెలిసి ఇంకా టికెట్ ఆడుంటుందో తెలియదు. సత్తెనపల్లి పల్నాడు జిల్లా అన్న, మరి గుంటూరు జిల్లాకు వచ్చాడు. ఈ గుంటూరు జిల్లా ఈయనకి ఇస్తాడో ఏడో కూడా నాకు తెలియదు. ఒకవేళ ముందు ఈయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలిస్తే అప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యేదో తర్వాత సంగతి. ముందు ఈయనను గెలిచి రమ్మను, ముందు ఈయన గెలిస్తే నేను ఒప్పుకుంటా. అమ్మ గెలిచాడు మన అంబటి రాంబాబు అన్న గెలిచాడు. నేనైతే అంబటి రాంబాబు అన్న గెలిస్తే మన ఇక్కడ కాకాని ఉంది మాకు దగ్గరలో శివయ్య, ఒక 10 కొబ్బరికాయలు కొట్టొస్తా అన్న. గెలవడంటారా? అసలు ఇంకా నీకు వస్తుంది సార్, ముఖ్యం ఏదో 2019లో గెలిచా అన్న. ఈసారి అంబటి రాంబాబు గారికి సత్తెనపల్లి ఏదో హోలీ పండుగ సంక్రాంతికి ఒక డ్యాన్స్ వేసాడు, టింగు అని ఏదో డ్యాన్స్ వేసాడు. ఈసారి అది వేసుకోవడం మనకు వస్తాడు. ఇంకదే సరే, ఇవన్నీ కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డైరెక్ట్గా ఆయన చేస్తున్న ట్వీట్ అయితే ఒకటి ఉంది. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అధోగతి పాలైంది, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది ఆయన చెబుతున్నాడు. మరి దాన్ని ఎలా చూడాలంటారు అన్న? ఇవాళ రాష్ట్రం అధోగతి పాలైందని ఒక జగన్మోహన్ రెడ్డి చెప్తే సరిపోదన్నా. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసింది ఏందయ్యా అంటే రాజుల పరిపాలన కాదు, దుర్మార్గ పరిపాలన చేశాడు. బటన్ సిస్టమ్ పెట్టుకొని ఎక్కడ దొరికితే అక్కడ అన్న మద్యం మీద తాగడి పెట్టి తెచ్చాడా, ఉద్యోగస్తులను తాగడి పెట్టి తెచ్చాడా, పింఛన్ల మీద మన పంచాయతీ నిధులు కాజేశాడా, ఉపాధి హామీ పథకాలు కాజేశాడా. ఇవాళ ఏది చూసినా నువ్వు చేసిన దరిద్రానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఇంకా నడుపుకొస్తున్నారన్న. ఇంకోళ్ళు అయితే గోవింద చేతులు ఎత్తేసేవాళ్ళు నాకు తెలిసి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రెండోసారి గెలిచినా కానీ ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ కనుమరుగైపోయేది అనుకుంటాం ప్రజలు. ఒక చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి ఇండస్ట్రీలు తెస్తున్నారు, పెట్టుబడులు తెస్తున్నారు, వాటిలో వచ్చేదాన్ని ప్రజలకి పథకాలు ఇస్తున్నారు. అసలు ఒక్కటన్నా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఒక ప్రతిపక్ష నాయకుడు నాయకుడు కాకుండా ఎమ్మెల్యే గారు కాకుండా ఒక సామాన్య మధ్యతరగతిగా మా లాంటి పేదోళ్ళలాగా ప్రజల్లోకి వచ్చి ఒక్కరోజు బతికి ఆలోచించమనండి అంటున్నాడుగా. పాదయాత్రగా జనాల్లోకి వస్తాను, జనం సమస్యలపై పోరాడుతాను నేను అంటున్నాడుగా. మరి పాదయాత్ర చేస్తే కాళ్ళ నొప్పులు వచ్చి అప్పుడేమో చర్లపల్లి జైలు కని పోతే చెల్లెలు వచ్చి చేసి గెలిపించింది. మరి ఇప్పుడు రాదు కన్నా, ఇంకెవరు చేస్తారు? ఆయన ఒక్కడే చేస్తాడా? నడవలేడన్న ఆయన, నడవలేడుగా. మధ్యలో చెల్లెలు వచ్చి నడిచింది కొన్నాళ్ళు. మరి ఇప్పుడు చెల్లె లేదు, తల్లి లేదు, ఇంకా పిల్లం వచ్చేస్తుందా? ఎవరు వచ్చేస్తారో మనకు తెలియదు. జగన్ అయితే నడవలేడన్నా, నడవలేడు, అయిపోయింది. ఎందుకంటే వంగే కొబ్బరికాయ కొట్టలేడు, ఎట్లా నడుస్తాడు? ఇదేందండి ఈ మాట అంటారు? ఆయన ప్రజల సమస్య మీద పోరాటం అంటే మీరు వంగి కొబ్బరికాయ అంటారు. దానికి దీనికి లింకే ఉంది అసలు అన్నా? నీకు కాలు కరెక్ట్గా ఉంటే మోకాలు కరెక్ట్గా ఉంటే నడక ప్రారంభిస్తుంది. నువ్వు వంగే కొబ్బరికాయ కొట్టోడివి 30 పాదయాత్ర చేస్తా. చంద్రబాబు నాయుడు ముసలాడు, 75 సంవత్సరాల ముసలాడు, మహా అయితే ఇంకెంత ఒక ఇదే చివరి ఎలక్షన్లో ఇప్పటికైనా సరే కృష్ణారామ అనుకొని మంచి చేయాలి, కానీ ఇలాంటి దుర్మార్గ పాలన చేస్తే నరకానికి పోతాడు చంద్రబాబే ముసలాడని ఆయన చెబుతుంటే జగన్మోహన్ రెడ్డి చెబుతుంటే పక్కన. అన్నా నేను ఒక మాట చెప్పగలుగుతా, చంద్రబాబు నాయుడు ముసలోడు అయ్యాడా, వయసు కుర్రోడు అయ్యాడా, లేకపోతే రేపు ముసలోడు అవుతాడు, అది వేరే విషయం. చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు తిరుపతి వెంకటేశ్వర ఆశీస్సులంతకారం ఆయన 100 చల్లగా ఉంటాడు. ఒకవేళ మీరు ఇప్పుడు మా బాబు గారిని అన్నారు కాబట్టి నేను అనొచ్చు అనకూడదు, చచ్చిపోయిన వాళ్ళు దేవులతో సమానం. మీ నాన్నలాగా మాత్రం దిక్కుమాల సావు అయితే సావడు.
అది మాత్రం గ్యారంటీ చెప్తా. ఎందుకంటే తండ్రిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసింది నువ్వు. ఏ తండ్రి అయినా, ఎంత తాగుబోతాడైనా, దొంగ అయినా, క్రిమినల్ అయినా, సపోజ్ మాలాంటి లాంటి వాళ్ళు తండ్రి చచ్చిపోతే దేవుళ్ళ చూసుకుంటాం. రేపొద్దున తండ్రితో కొడుకులు గొడవ పెట్టుకుంటే తెల్లారిపాటికి తండ్రి చచ్చిపోతే అతను దవ సంస్కారం ఒక కొడుకు లాంటి ఉండి నీతిగా చేసి నిక్కచ్చి చేస్తాడు. ఆ తండ్రి మీద నిందొస్తే తెస్తాడు. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ప్రజలందరూ కలిసి ఎన్ని విగ్రహాలు పెట్టారన్నా, అలాంటి రాజశేఖర రెడ్డిని అవినీతి పరుని చేసింది కన్న కొడుకు జగన్మోహన్ రెడ్డి అన్న. అలాంటి దుర్మార్గుడైన మైండ్ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టుకొని ప్రజల్ని ఈ రకంగా డబ్బులు వసూలు చేసి వేల కోట్ల కుంభకోణం చేసిందాం. నేను చెప్పట్లా, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట వాస్తవం. సైకోకు మా మైండ్ కరెక్ట్గా ఉండదు. అట్లానే తల్లి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత అవినీతి పరుని చేసావు. కన్న తల్లిని ఇలా కూటికి లేని పేదోడు కన్న తల్లికి 4,000 పింఛన్ తీసుకొని కూడి పెడుతుంటే నీకు రాజశేఖర రెడ్డి లాంటి మహానేత భార్య అని చెప్పుకునే తిరిగే విజయలక్ష్మి గారిని రోడ్డు పాలు చేసావా? నీ తోడబుట్టిన చెల్లెల్ని నీ కోసం పాదయాత్ర చేసి నిన్ను ముఖ్యమంత్రిగా చేస్తే నీ బావ నీ చెల్లె కలిసి చేస్తే వాళ్ళని గెంటేస్తే వాళ్ళు పాపం తెలంగాణ పోయి ఒక పార్టీ పెట్టుకొని అక్కడ లేక మళ్ళీ మీ నాన్న పార్టీ పెట్టి మీ నాన్నకు భవిష్యత్తు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రానికి అధ్యక్షురాలు అయిందామా? నీ తోడబుట్టిన చెల్లె నీ కోసం చేస్తే తప్ప అసలు నువ్వు తల్లినే చెల్లిని వారం నోడు ప్రజలను ఎట్ట వారుస్తావు స్వామి?